శరణ్య, దర్శన్, ఆనంద ముగ్గురు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శరణ్య దర్శన్తో, ఏమండి నేను ఫోన్ రావడంతో హారతి ప్లేట్ని టేబుల్ మీదే పెట్టేసి వెళ్ళాను, కానీ ఇంతలో వచ్చేసరికి ఇలా జరిగింది, అంతే అండి, అంతకు మించి నాకేమీ తెలీదు అని శరణ్య అంటూ ఉంటే, ఇంట్లో మధ్యస్థిమితం లేని వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా మన జాగ్రత్తల్లో ఉండాలి శరణ్య. హారతి ప్లేట్ అక్కడ పెట్టడం నీ తప్పే, ఇక మీదటైనా నువ్వు కేర్ఫుల్గా ఉండు అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆనంద, అమ్మ శరణ్య, కావాలని అనన్య నిన్ను బ్లేమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా. అయినా కాంచన ఎప్పుడు కూడా అనన్యని అంటిపెట్టుకునే ఉంటుంది కదా, మరి అయినా కూడా అనన్య చీర కాలడం ఏంటి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఏమో అత్తయ్య, అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అసలు ఈ అనన్య పిచ్చి కూడా ఎంతవరకు కరెక్టో తేలుస్తాను అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. మరోపక్క వనజారావు గారి కుటుంబం అంతా కూడా ఆనంద ఇంటికి వస్తారు. పంతులు గారు కూడా ఇంటికి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మీ లహరి సంబంధం అనుకున్నామో అప్పటి నుండి మా కుటుంబానికి మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మా అబ్బాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా వాడు ఎన్నాళ్ళ నుండో ఈ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. లహరితో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాతే మా వాడికి పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది అని చెప్పి సరోజారావు అంటూ ఉంటే, అప్పుడు ఆనంద చాలా సంతోషపడిపోతూ, అబ్బాయికి ఉద్యోగం రావడం మాకు కూడా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఎంగేజ్మెంట్కి త్వరగా ముహూర్తం పెట్టుకుందామని చెప్పి వనజారావు అంటూ ఉంటే, పంతులు గారు ముహూర్తం చూసి ఎల్లుండి అనగా బుధవారం 11:30 దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి అంటూ ఉంటారు. అయితే వదిన గారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుందామని చెప్పి వనజారావు అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామని ఆనంద అంటూ ఉంటే, ఎందుకు వదిన గారు, మనకి ఒక రిసార్ట్ ఉంది కదా, ఆ రిసార్ట్లోనే ఎంగేజ్మెంట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఏ రిసార్ట్ అని చెప్పి ఆనంద అడుగుతుంది. అనంతగిరి హిల్స్లో డాల్విన్ కేవ్ రిసార్ట్ అని చెప్పి వనజారావు అంటూ ఉంటే, ఆ పేరు వినగానే శరణ్య, లహరి, అనన్య వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అది చాలా దూరం అవుతుందేమో వదిన గారు, వేరే ఏదైనా ప్లేస్ చూద్దామని చెప్పి ఆనంద అంటూ ఉంటే, రింగ్ రోడ్డు మీద నుండి వెళ్తే దగ్గర అవుతుంది వదిన గారు, అయినా అది మన రిసార్టే కాబట్టి మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా వస్తారు, కాబట్టి అక్కడే అరేంజ్ చేద్దాము అని వనజారావు అంటూ ఉంటే, దూరం అయితే ఏముందిలే ఆనంద, అక్కడైతే సౌకర్యాలు బాగుంటాయి కదా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. సరే అండి, అయితే అలాగే చేద్దామని చెప్పి ఆనంద కూడా ఓకే చెప్తుంది. రే సత్య, మీ తమ్ముడు మహేష్ ఎక్కడున్నాడో త్వరగా కనిపెట్టురా, వాడెక్కడున్నాడో తెలిస్తే అప్పుడు ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి వరకు వాడు మనతోనే ఉంటాడు అని చెప్పి వనజారావు అంటూ ఉంటుంది. బావగారు కాకుండా మీకు మరొక అబ్బాయి కూడా ఉన్నాడా అని చెప్పి రోహిత్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, ఉన్నాడండి, మా చిన్నబ్బాయి మహేష్ అని చెప్పి వనజారావు తన ఫోన్లో మహేష్ ఫోటో చూపిస్తూ ఉంటుంది. దాంతో మహేష్ని చూసి లహరి, శరణ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మహేష్ శవాన్ని పాతిపెట్టిన విషయం శరణ్య గుర్తు చేసుకొని షాక్ అవుతూ ఉంటే, లహరి మహేష్కి జ్యూస్లో విషం కలిపిన విషయాన్ని గుర్తు చేసుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఈ మహేష్ గడి అన్నయ్యే ఈ సత్యనా అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ చిన్నబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి రోహిత్ అడగడంతో, అప్పుడు వనజారావు, వాడు మొన్నటి వరకు బెంగళూరులో హయ్యర్ స్టడీస్ చేశాడు, ఈ మధ్య హైదరాబాద్ వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడో ఈ మధ్య వాడి ఆచూకీ తెలియడం లేదు అని చెప్పి వనజారావు అంటూ ఉంటే, మా తమ్ముడు అంటే మాకు ఎంతో ప్రాణం అండి, వాడికి కూడా నేనంటే ఎంతో ప్రాణం, చిన్నప్పటి నుండి వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము అని సత్య అంటూ ఉంటాడు. ఇప్పుడు అబ్బాయి పోలీస్ ఉద్యోగమే చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదులేండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. సరే వదిన గారు, ఎంగేజ్మెంట్కి మేము మా ఏర్పాట్లు చేసుకుంటాం, మీరు కూడా మీ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి వనజారావు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత లహరి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి, వదిన, నా కర్మ కాకపోతే నేను చంపిన ఆ మహేష్ గాడు సత్యకు తమ్ముడు అవ్వడం ఏంటి, అతనికి ఇప్పుడే పోలీస్ ఉద్యోగం రావడం ఏంటి, అతను డీల్ చేసే ఫస్ట్ కేస్ ఆ మహేష్ గడి మర్డర్ కేసే అయ్యుండడం ఏంటి వదిన, దేవుడు ఎందుకు నాతో ఇలా ఆటలు ఆడుతున్నాడని చెప్పి లహరి, నేను ఇప్పుడే వెళ్ళి సత్యకి నిజం చెప్పేస్తానని అంటూ ఉంటే, తొందరపడడం మంచిది కాదు లహరి, అతని శవం దొరికితేనే కదా నువ్వే మర్డర్ చేసావని తెలుస్తుంది, శవం దొరకకుండా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ శరణ్య ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వంటూ లహరి దగ్గర మాట తీసుకుంటుంది. ఇక లహరి శరణ్యని హక్ చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అనన్య, ఈ మహేష్ గాడు
సత్య తమ్ముడా, వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది. మరోపక్క రాత్రిపూట కాంచన యాపిల్ తింటూ ఉంటే అనన్య లహరి ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మి ఏం ఆలోచిస్తున్నావని కాంచన అడుగుతుంది. ఆ లహరి ఎంగేజ్మెంట్ కదా, దాని గురించి ఆలోచిస్తున్నానని అంటూ ఉంటే, అవునమ్మాయి రేపు మటన్ బిర్యానీ కూడా పెడతారట, మనం టిఫిన్ కాస్త తక్కువ తిని వెళ్దాం అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. దాంతో అనన్య, అసలు నేను ఈ ఇంటికి కోడల్ని, ఈ ఉన్న ఇంటికి కోడలినైతే నువ్వేంటి ఇంత చిల్లరగా ఆలోచిస్తున్నావని చెప్పి కాంచన మీద మండిపడుతూ ఉంటుంది. సరే అమ్మాయి, ఇక మీదట అలా ఆలోచించలే అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. తర్వాత అనన్య దేని గురించో ఆలోచిస్తూ ఉంటే, ఇదిగో ఈ కత్తి తీసుకో, నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని కసాబిసా పొడి చేసే అని అంటూ ఉంటే, నా కోపం అంతా ఆ శరణ్య వల్లే అని చెప్పి శరణ్య గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడ దుప్పటి కప్పుకొని శరణ్య పడుకొని ఉండడంతో ఆ కత్తితో, నీ వల్లే కదనే ఈరోజు నేను ఇంట్లో ఒక పిచ్చిదానిలాగా బతకాల్సి వస్తుంది, నాకంటూ ఒక హోదా లేకుండా పోయింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ పడుకుంది శరణ్య అనుకొని కత్తితో పొడి చేస్తూ ఉంటుంది. చావే చావు అని చెప్పి అలా అనన్య పొడుస్తూ ఉంటే ఎంతకి బ్లడ్ రాకపోవడంతో దుప్పటి తీసి చూసేసరికి అక్కడ 2 పిల్లోస్ ఉంటాయి. ఇక వాటిని చూడగానే అనన్య షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి అనన్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటే, అనన్య చావు, నన్నే భయపెడతావా, చావే చావు అని చెప్పి పిచ్చిదానిలాగా నటిస్తూ, అది నన్ను భయపెట్టింది అందుకే చంపాలనుకున్నాను అని చెప్పి కత్తి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద, ఇక చాలు నీ పిచ్చి డ్రామాలు అని చెప్పి కావాలని పిచ్చిదానిలాగా నటిస్తూ శరణ్యని, అందరూ తప్పుగా అనుకునేలాగా చేస్తున్నావు కదా, మొన్న సాంబార్ విషయంలో అలాగే చేశావు, నిన్న హారతి విషయంలో కూడా అలాగే చేశావు కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను పిచ్చిదానిలాగా నటించడం ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతూ, నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీ టైమింగ్, నీ యాక్టింగ్ ఇవన్నీ కూడా నేను కనిపెడుతూనే ఉన్నాను, కావాలని శరణ్యను బ్లేమ్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు, నాకు తెలుసు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య నార్మల్గా మాట్లాడుతూ, అవును నేను కావాలనే ఇదంతా చేస్తున్నాను, దానివల్లే ఈరోజు ఇలా పిచ్చిదానిలాగా ఈ ఇంట్లో బతకాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, చూడు ఇంకోసారి నా కోడలి జోలికి రావాలని చూస్తే నిన్ను చంపేస్తాను, మర్యాదగా నీకు పిచ్చి లేదన్న విషయం ఇంట్లో అందరి ముందు చెప్పు అని ఆనంద అంటూ ఉంటే, నేనెందుకు చెప్పాలి, మీరంటే కనిపెట్టారు, వాళ్ళెవరూ నన్ను కనిపెట్టలేదు కదా, నేను అనుకున్నది సాధించే వరకు ఇలాగే యాక్టింగ్ చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే, వారం రోజుల్లోగా నీ నోటితోనే నీకు పిచ్చి పట్టిందని బయట పెట్టిస్తాను అని చెప్పి ఆనంద అనన్యతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక అనన్య అక్కడి నుండి వెళ్ళిపోయి కాంచనతో, ఆ ఆనంద భైరవి నాకు పిచ్చి లేదన్న విషయం కనిపెట్టేసింది అని చెప్పి అంటూ ఉంటే, అయినా నువ్వు ఆ ఆనంద భైరవి సంగతి తెలిసి కూడా జాగ్రత్తగా లేకుండా ఎలా ఉన్నావు, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిదేమో అని చెప్పి కాంచన అంటూ ఉంటే, లేదమ్మా నేను అనుకున్నది సాధించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అనన్య తన ప్లాన్ గురించి కాంచనకు చెప్తూ ఉంటుంది. మొత్తానికి ఆనంద్ అయితే అనన్యకు ఎటువంటి పిచ్చి లేదన్న విషయాన్ని అయితే కనిపెట్టేసింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో అనన్యకు ఆనంద ఏ విధంగా చుక్కలు చూపించబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.